మీరు ఎప్పుడైనా అనుకున్నారా మల్టీ స్టారర్లో ఇప్పుడు రైట్లోనే ఇప్పుడు సినిమా తీస్తే మల్టీ స్టారర్లో నాతో పాటు ఈ యాక్టర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక చిన్నది గ్లిమ్స్ రిలీజ్ చేశారు కమల్ హాసన్ గారిది రజనీకాంత్ గారిది అది బ్లాస్ట్ అయిపోయింది అసలు ఆ మ్యూజిక్ కానీ వాళ్ళు రావడం కానీ వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ ఇప్పుడు ఈ సినిమాలో హీరో ఎవరు అన్న కాన్వర్జేషన్ అలాగా మీతో నా జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో ఈయనతో చేస్తే దట్స్ గోన్ బి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సినిమా అన్న కాన్సెప్ట్ ఏమన్నా మీకు అనిపించింది అది చూసినప్పుడు అనిపించి సక్సెస్ వచ్చి ఇట్ గివ్స్ వే ఫర్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అయిందంటే బైకర్ ఇంకా నెక్స్ట్ ఇంకా బెటర్మెంట్స్ వస్తాయి అన్నిట్లో, ప్రొడక్షన్ నుంచి కాంబినేషన్ నుంచి. మీరు అనుకున్నారా అంటే వీళ్ళతో చేస్తే ఈ యాక్టర్తో చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్ అని? అందరితోనే ఎవరితో చేసినా వెల్ అండ్ గుడ్, ఇట్ విల్ బి నైస్. ఎప్పుడు చెయ్యకుండా ఇద్దరు కలిసి చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. బట్ రెండు హీరోలు కలిసినా కూడా మెయిన్ హీరో సబ్జెక్ట్ బాగుంటే బ్లాస్టే. మీరు చూసుకోరా సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఇంకొక సబ్జెక్ట్ మనం వింటాము, అందులో ఏదో తగ్గింది అంతవరకే మనకు తెలుసు, కానీ దాన్ని రెక్టిఫై చేయడం మన పని కాదు కదా. ఎప్పుడో ఒకసారి ఫుల్ సాటిస్ఫాక్షన్లో సబ్జెక్ట్ దొరుకుతుంది, అప్పుడు ఇట్ విల్ బి ఫన్. ఇలా బైకర్ లాగా, సో ఇట్ విల్ డెఫినెట్లీ పే. ఎస్పెషలీ నాకు నచ్చిన సబ్జెక్ట్స్ అంతా సక్సెస్ అయ్యింది.